నమస్తే, నేను మీ ఉత్తమ్ విశ్వ ప్రేమ్ ఛానల్. ఈరోజు హిందూ సాంప్రదాయం విలువలు ప్రతిష్టలు దిగజారుతున్న సమయంలో హిందువుల గొప్పతనం మళ్ళీ యువతకు తెలియజేస్తున్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక సరికొత్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందువల్ల అంటే ఇప్పటికీ భారతదేశంలో చాలా విలువైనటువంటి తమిళనాడు కొన్ని పీఠాలు ఉన్నాయి. హిందువులకి శంకరాచార్యుల పీఠం కానీ కంచి పీఠాలు కానీ ఇటువంటి పీఠాలు చాలా విలువైనవి. ఇవి మనకి భగవత్ స్వరూపులుగా పీఠాధిపతుల్ని మనం మంత్రాలయ పీఠాధిపతి కానీ ఎన్నుకుంటాం. వాళ్ళు చాలా నిష్ఠతో వాళ్ళు ఉత్తరాధికారులైన మరుక్షణం నుంచే వాళ్ళ జీవితం అంతా సన్యాస జీవితంతో అంటి ముట్టని విధంగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ తనే దైవ రూపంగా ఉండటం వల్ల వాళ్ళు చాలా ఉన్నత భావాలతో ఆధ్యాత్మిక జీవనాన్ని సన్యాస జీవితం గడుపుతారు. వాళ్ళు ఈ ప్రజా శ్రేయస్సు కోసం ప్రకృతిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కాపాడేటువంటి గురువులుగా మనం హిందువులం భావిస్తాం. అటువంటి ఈ తరుణంలో మనకి అద్భుతమైన ఒక అవకాశం మనకి వరించింది. అదేంటంటే 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన కంచి కామకోటి కంచి పీఠం ఉత్తరాధికారి పదవిని ఆంధ్ర రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామానికి సంబంధించిన దుడ్డు సుబ్రహ్మణ్య శర్మ అనే 25 ఏళ్ల కుర్రవాడిని వరించింది. ఎలా అంటే ఈ పీఠాధిపతుల ఎన్నిక చాలా అద్భుతం, ప్రకృతి నుంచే జరుగుతుంది. పైన భగవత్ సాక్షాత్కారం కలిగినట్టయితేనే ఈ అవకాశం కలుగుతుందనేది ప్రతి హిందువుకి తెలుసు. ఒక ఉత్తరాధికారి పీఠం దక్కిన తదుపరి వాళ్ళు పీఠాధిపతిగా మారే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు తప్పుకుంటేనో లేదు వాళ్ళ మరణంతో ఏదో సంభవిస్తేనో అటువంటి తర్వాతే ఈ ఇళ్ళకి పీఠాధిపతి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉత్తరాధికారిగా ఉంటారో ఆ తదుపరి మాత్రమే అతను పీఠాధికారిగా అవుతాడు. అయితే ఈ 71వ ఉత్తరాధికారం శ్రీ పీఠాధిపతిగా గణేష్ శర్మను శ్రీ సత్య చంద్రశేఖర సరస్వతిగా ఎంపిక చేయడం జరిగింది. కనుక మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒకసారి నరసరావుపేట ఆయనకు ఒక పీఠాధిపతి రావడం చాలా ఆనందం. అట్లానే ఇప్పుడు గుంటూరు జిల్లా నరసరావుపేటకు సంబంధించిన పీఠాధిపతి గారు ఒకరు ఎంపికయ్యారు. అట్లానే ఇప్పుడు తూర్పుగోదావరికి చెందిన వాళ్ళకి ఒక పీఠాధిపతిగా జరిగింది. ఈ ఎంపిక జరగడం, ఉత్తరాధికారిగా ఎంపిక జరగడం అందరం ఆనందించదగ్గ విషయం. ఈ పీఠాధిపతులు ఆ రాష్ట్రంలో వాళ్ళకు కొంచెం అంటే వాళ్ళకి ప్రాంత భేదాలు ఏమి ఉండవు. అందరూ సమానంగా హిందూ మతం సమానంగా హిందూ మతంలో ప్రతి ఒక్కరూ ధర్మంగా నడవాలనే భావన ఉంటుంది. కానీ ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టయితే ఆ దేవాలయాలను అభివృద్ధి చేయవచ్చు, ఏ కార్యక్రమం అయినా చేయవచ్చు. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కంచిపీఠం ప్రారంభంలో కుంభకోణంలో స్టార్ట్ అయింది. ఆ తదుపరి ఆ రోజులో ఏం జరిగిందో తెలియదు. అది కంచి కామాక్షి అమ్మవారి నిలయమైనటువంటి కాంచీపురం కంచికి ఆ మఠం కంచిలో ఆ మఠం ఏర్పాటు జరిగింది. ఆ రోజు ఆది శంకరాచార్యులు వారు ఆ పీఠాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి చాలాసార్లు పీఠాధిపతులుగా మారుతూ ఉంటారు. అయితే మనకి అందులో నడిసే దైవంగా కంచి పరమాచార్యులు గారు 68వ పీఠాధిపతిగా కంచిపీఠాన్ని అధిరోహించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆ పీఠానికి వచ్చిన వెలుగు చాలా గొప్పది. కంచి పరమాచార్యులు గారు భారతదేశమంతా ఆ రోజుల్లో నడకతో నడిచేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే కంచిపీఠానికి శైవపీఠం, అది శైవపీఠంలో కూడా కంచిపీఠానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే బిల్వార్చన చాలా అద్భుతంగా చేస్తారు. కంచి పరమాచార్యులు వారు నడిచి వస్తూ ఉంటే చాలామంది ఆయన పాదాలు తాకేవాళ్ళు. తాకడానికి అవకాశం లేకపోయినా ఆయన ధ్యానిస్తేనే కంచి పరమాచార్యుల్ని నడిచే దైవంగా భారతీయులు పేర్కొంటారు. ఆయన అంత గొప్ప మహిమలో ఆయన మనిషిని చూడగానే నీకు ఈ సమస్య ఏర్పడుతుంది, నీకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినటువంటి గొప్ప స్వామి ఈ పీఠాధిపతుల్లో ఆయన ఒకరు. అందువల్ల ఆ పీఠాన్ని కంచి అందరికీ పీఠంలోనే పదవి తీసుకుంటే ఒక ఉన్నతమైన స్థాయి ఇస్తే కంచి పరమాచార్యుల వారు ఆ పీఠాధిపతి ఎన్నికై ఆ పీఠానికి ఒక అద్భుతమైన వెలుగు నింపిన మహానీయుడు. అటువంటి పీఠానికి అధిపతిగా
మన ఆంధ్రప్రదేశ్కు చెందిన గణేష్ శర్మ ఉత్తరాధికారి బాధ్యతలు నిన్న అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన స్వీకరించడం మన అందరి అదృష్టం. అంతేకాకుండా కంచిపేటానికి సంబంధించిన విజయేంద్ర సరస్వతి వారు 42 సంవత్సరాలు సేవ చేసి మన గణేష్ శర్మను ఉత్తరాధికారిగా ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం. అట్లానే కంచిపేటంలో చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడ్డాయి. 94/2018లో జయేంద్ర సరస్వతి గారు ఉన్నారు. అప్పట్లో కొన్ని కేసులు వివాదాలు సంభవించాయి. అట్లా కొన్ని అప్పుడప్పుడు పీఠానికి కష్టాలు ఒడిదుడుకులు చాలా ఉంటాయి. అయితే కంచిపీఠం సాక్షాత్తు హిందువులకు ఒక అతి పెద్ద మార్గాన్ని వేసేటి సనాతన దేవాలయంగా 2500 సంవత్సరాలుగా ఉన్నా కూడా కంచిపీఠకానికి అంత ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఈ కంచిపీఠంలో ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఇటుకలతో నిర్మాణం చేసిన గృహాల్లో ఉండకూడదు. వాళ్ళు మట్టిని కాల్చి మట్టితో నిర్మించినయో తాటాకులు లాంటి పందిరాల్లోనే ఉండాలి. అంటే అది ఆడంబరాలకు సంబంధించిన విషయం కాదు అనేది వాళ్ళు ఆ రోజు నుంచి పూర్వం బాటలు ఆ విధంగా వేశారు. అయితే మన గణేష్ శర్మ కేవలం 25 ఏళ్ల వయసులోనే. అయితే కంచిపీఠానికి ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది. 25 ఏళ్ల లోపు యువకుల్ని ఎంపిక చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అనుభవంతో ఎంతో ప్రజలకి సర్వీస్ చేయడం, వాళ్ళు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో మార్పు చేయడం కోసం ఇస్తారు. అయితే ఇతను మన గణేష్ శర్మ ఋగ్వేద పండితుడు. బాసర సరస్వతీ దేవాలయంలో వేద పండితులుగా కూడా సుదీర్ఘ అనుభవం కొద్ది రోజుల్లోనే ఆయన సాధించారు. అటువంటి మన గణేష్ శర్మ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ హిందువులు అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ మంచి వార్త తెలియటం ప్రతి ఒక్కరికి ఆనందదాయకమైన విషయం. మీకు ఈ విషయాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, విశ్వా ప్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగు మరిన్ని శుభవార్తలతో ప్రతినిత్యం మీ ముందుకు ఇచ్చేస్తాం. నమస్తే.